ఉన్న హేమంత్ ఈ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ దాదాగిరి, వాళ్ళ దౌర్జన్యం, వాళ్ళ ప్రభుత్వ అహం ఏంతో చూపించాలనేసి నామినేషన్ వేసి ఈరోజు ప్రశాంతంగా ఉన్న పులివెందులను ఒక రక్త చరిత్ర పులివెందులుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ సంబంధించి నేను, నాతో పాటు మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన రాము గారు, అదేవిధంగా కొంతమంది నాయకులతో నలుగురుండవారి పల్లె అనే ఒక గ్రామానికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన నాయకులనే మేము కలవడానికి ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి వాళ్ళతో అంతా మాట్లాడిన తర్వాత మా పనంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ పులివెందులకు బయలుదేరుతున్న సమయంలో కారు ఎక్కి ఒక నిమిషం అట్లా ట్రావెల్ చేస్తూనే సుమారుగా ఒక 100 నుంచి 150 మంది ఒక 15 కార్లలో ఒక సినిమాలో చూపించే తరహాగా ఒక్కసారిగా మా బండ్ల దగ్గరకు వచ్చి, ముఖ్యంగా మేము కూర్చున్న బండి అటు ముందు ఇటు వెనక సైడ్లు అన్ని పెట్టి ఒక 50 నుంచి 100 మంది మా కారును మొత్తం సరౌండింగ్ చేసి పెద్ద పెద్ద గుండ్రాళ్ళు, అంటే అది చిన్న కొండ ప్రాంతం, పెద్ద పెద్ద గుండ్రాళ్ళు, రాడ్లు, కట్టెలతో మా కారు పైన దాడి చేసి మమ్మల్ని బయటికి గుంజే ప్రయత్నం చేశారు. వాళ్ళ రాళ్లతో ఎంత కొట్టినా అద్దాలు పెద్దగా పగలేకపోయేసరికి వెనకలున్న అద్దాన్ని గట్టిగా కొట్టి అక్కడ అద్దం కంప్లీట్గా బ్రేక్ అయిన తర్వాత రాడ్లతో మొదట మా రాము గారిని ఇక్కడ తల మీద కొట్టడం జరిగింది. కొడుతూనే ఇక్కడ పెద్ద గాయం అయిపోతేనే నా మీద అటాక్ చేసే టైంలో నేను ఇట్లా కొంచెం ముందుకు వచ్చేసరికి నా షోల్డర్ భాగంలో చాలా బలమైన గాయం పడింది. అయినా కూడా వాళ్ళు ఇంకా లోపలికి రాడ్లు పెడుతూనే గట్టిగా పట్టుకోవడం చూసి మమ్మల్ని బయటికి గుంజలేక సుమారుగా ఒక 10 లీటర్ల పెట్రోల్ను మేము కూర్చున్న వాహనం మీద వేసేసినాం. పెట్రోల్ వాళ్ళు అంటించబోయే టైంలో ఇంకా మేము ఈ సెంటర్ లాక్ అయిపోయింది, బండి ఫైర్ అయిపోతున్న ఉద్దేశంతో ఇమ్మీడియట్గా రాము గారు అట్నుంచి రావడం చూసి మొత్తం బయటకు వచ్చేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ రాము గారిని పట్టుకోవడం కోసం పరిగెత్తారు. వెంటనే నేను ఇటు సైడ్ నుంచి దిగి ముందున్న కారును కొట్టేయమని చెప్పి అక్కడి నుంచి నేను ఎస్కేప్ అయిపోయేసి బయటికి రావడం జరిగింది. అంటే ఒక ప్రశాంతమైన పులివెందుల, ఎంత ప్రశాంతంగా ఉన్న పులివెందులని ఈరోజు ఒక రక్త చరిత్ర మాది చేస్తున్న కూటమి ప్రభుత్వం కేవలం ప్రజలను భయభ్రాంతులను చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఉండకూడదు అని చెప్పి రిగ్గింగ్లు చేసుకోవాలా, ఎట్లయినా సరే మేము ఎలక్షన్ నెగ్గి మేమేదో చూపించాలా, అధికారం